కాంతి కణ సిద్ధాంతం. రెండోది ఏంటంటే కాంతి తరంగ సిద్ధాంతం. కాంతి తరంగ సిద్ధాంతం. మీరైతే నోట్స్ రాసుకోండి. కాంతి తరంగ సిద్ధాంతం. మూడోది ఏంటంటే క్వాంటం సిద్ధాంతం. క్వాంటం సిద్ధాంతం. నాలుగోది ఏంటంటే కాంతి విద్యుదయస్కాంత సిద్ధాంతం. విద్యుత్ అయస్కాంత సిద్ధాంతం. అర్థమవుతుందా అండి? మనకు కాంతిని గురించి తెలియజేయడానికి 4 సిద్ధాంతాలు ఉన్నాయండి. అయితే అందులో మొదటిది కాంతి కణ సిద్ధాంతం, రెండవది కాంతి తరంగ సిద్ధాంతం,